అరే బాబు, ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళేదో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోంచి తప్పించుకోవడానికి చాలా సింపులే కదా, పోలీసులు అటు ఉంటే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అది కాదండి, చెప్పేది ఎందుకు అంటే మీ మేలు కోరే. పొరపాటున తాగ్గాని ఎవరన్నా డ్రైవ్ చేస్తూ మేజర్ యాక్సిడెంట్ గానే అయింది అంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారనమాట. వెహికల్ డ్యామేజ్ ఏదైతే అయిందో అది మీ చేతిలోంచి పెట్టుకోవాల్సిందే, ఒక్క రూపాయి కూడా క్లెయిమ్ రాదు. నెంబర్ 2, హెల్త్ ఇన్సూరెన్స్. ఒక్క రూపాయి కూడా రాదు. అది 1,00,000 10,00,000 మీకు ఏదైనా దెబ్బలు తగిలితే హాస్పిటల్ పోయి చేరితే మందు దాగి డ్రైవ్ చేస్తూ ఉన్నారు అంటే ఒక్క రూపాయి కూడా క్లెయిమ్ రాదు. మెయిన్ నెంబర్ 3, అవతల మనిషి కానీ చనిపోయినా లేదా పెద్ద దెబ్బలు తగిలినా కూడా మీరు గుద్దినప్పుడు తాగి వెంటనే అది నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది, లోపల పడేస్తారు. అలాగే వాళ్ళు కానీ పర్మనెంట్ డ్యామేజ్ అయినా కూడా మామూలుగా ఏంటంటే జనరల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ అనేది మన ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ లో థర్డ్ పార్టీ కాంపోనెంట్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ ఎలిజిబుల్ని బట్టి కొన్నిసార్లు కొన్ని కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఇన్సూరెన్స్ కంపెనీ అది చూసుకుంటుంది. ఈ పరిస్థితిలో ఆ ఇన్సూరెన్స్ కూడా రాదు, మీ జోబులో నుంచి కొన్ని కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆరిపోతారు. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అంత సింపుల్ కాదండి. జాగ్రత్తగా ఉండండి, చట్టాలను తెలుసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. ఈ వీడియో ఎవరికి ఫార్వర్డ్ చేయాలో మీకు తెలుసు.